నమస్తే. నీ పేరు? నా పేరు రామకృష్ణ. ఓకే బ్రో. ఇప్పుడు 'ఎన్టీఆర్‌కి' సంబంధించి మనకు 'దేవరా' సినిమా రాబోతుంది సెప్టెంబర్ 27కి. అండ్ 'ప్రశాంత్ నీల్' కాంబినేషన్‌లో ఇంకో సినిమా గూడా వాళ్ళు మొన్ననే రీసెంట్‌గా పూజ చేశారు. సో, ఓవరాల్‌గా 'ఎన్టీఆర్' సినిమాల గురించి 'ఎన్టీఆర్' గురించి మీరేమనుకుంటున్నారు? హ్మ్. ఎన్టీఆర్ అంటే రీసెంట్‌గానే మనకి పాన్ ఇండియా లెవెల్‌లో 'త్రిబుల్ ఆర్' వచ్చింది. సో, ఆల్మోస్ట్ అప్పుడే ఆయన స్టామినా ఏందో అంటే ఐ మీన్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గూడా అదే విధంగా పాన్ ఇండియా లెవెల్‌లో ఆయనదేంటనేది చూపించుకున్నాడు. నటనం పరంగా అంటే టాలీవుడ్‌లో ఉన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న సెలబ్రిటీలు గానీ, ప్రతి ఒక్కళ్ళు చెప్పేదేందంటే అతను చెప్పే డైలాగ్ డెలివరీ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చాలా ఉన్నాయన్నమాట ఆయనకి. సో, అదే విధంగా డాన్స్ పరంగా అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుంచి సంథింగ్ ఆయన కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశాడు. అదే విధంగా ట్రెడిషనల్ డాన్స్ కూడా వచ్చనమాట. సో, ఇప్పుడు ట్రెడిషనల్ ప్లస్ క్లాసిక్ మిక్స్ అయితే ఇక మనం ఊహించుకోనవసరం లేదు. సో, ఆ విధంగా ఎన్టీఆర్ గురించి మనం చెప్పాల్సింది. అయితే ఇప్పుడొచ్చే ఈ 'దేవరా' సినిమా గావచ్చు, ఇప్పుడు అంటే వర్కింగ్ టైటిల్‌గా 'డ్రాగన్' అనుకుంటున్నారు 'ప్రశాంత్ నీల్' కాంబినేషన్ వచ్చే సినిమాకి. ఈ 2 సినిమాలు 'త్రిబుల్ ఆర్' రేంజ్‌ని అందుకుంటాయి అనుకోవచ్చా? అది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'ప్రశాంత్ నీల్' సినిమాలు చూసుకుంటే అది కంప్లీట్‌గా యాక్షన్‌లో ఉంటుంది. ఈ 'దేవర' అనేది ఏందంటే 'దేవర' మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ మన రొమాన్స్ లైక్ దట్ మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా ఉంటది. బట్ 'ప్రశాంత్ నీల్' కంప్లీట్‌గా యాక్షన్ మీద ఉంటది. సో, ఇది 'త్రిబుల్ ఆర్'తో కంపారిజన్ చేసినప్పుడు 'త్రిబుల్ ఆర్' అనేది అదొక డిఫరెంట్ హిస్టారికల్ మూవీ నుంచి ఏదో ఒక చిన్న లైన్ తీసుకొచ్చి ఐ మీన్ అల్లూరి సీతారామరాజు గాని అండ్ మన రామ్ చరణ్ ఇలా చేశాడు కాబట్టి ఆ రెండిటిని మిక్స్ చేసి చేశారు. సో, దానికి దీనికి కంపారిజన్ చేయకూడదు. అది కంప్లీట్ డిఫరెంట్. ఆ జోనర్ అండ్ ఈ జోనర్ ఒక డిఫరెంట్ జోనర్. సో, ఆ 2 జోనర్‌లు మనం కంపేర్ చేసి బట్ దానికి డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఈ వచ్చే సినిమాలైతే ఖచ్చితంగా ఆయన లైఫ్‌లో ఇంకొక పెద్ద మనము బిగ్గెస్ట్ మూవీస్ అనుకోవచ్చు. అలాని కూడా అనుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనము అదే విధంగా 'చిరంజీవితో' తీసిన 'కొరటాల శివ' గారు అదే విధంగా అనుకున్నాం. ఎందుకంటే కాంబినేషన్ ఇక్కడ 'రామ్ చరణ్', 'చిరంజీవి' అనుకున్నాం. చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుద్దని అందరూ ఊహించారు. బట్ ఫైనల్‌గా చూసేసరికి అవుట్‌పుట్ వచ్చేసరికి అందరూ నిరాశపోయారు. సో, మనం ముందే ఊహించలేం. ఈవెన్ దో మొన్న రీసెంట్‌గా వచ్చిన సాంగ్‌లో కూడా చూసుంటే ఆ కంపోజిషన్ అనేది నాకైతే అంత పెద్దగా అనిపియలేదు. యాహ్! కాపీడ్ సాంగ్ ఎనీథింగ్ బట్ కంపోజిషన్ కూడా కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే అక్కడ ఓన్లీ గ్లామరస్ చూపిస్తూ ఉన్నారు తప్ప వేరే విధంగా లేదు. అది 'కొరటాల శివ' సినిమా లాగా అనిపియలేదు నాకైతే. 'దేవర' సినిమా వచ్చేసరికి మనకి డెఫినెట్‌గా యాక్షన్ పరంగా అయితే పర్ఫెక్ట్‌గా ఉంటదనుకుంటున్నా. బట్ హీరో, హీరోయిన్ కాంబినేషన్ వచ్చేసరికి ఎలా ఉంటదనేది మనం చెప్పలేము. సో, ఓవరాల్‌గా 'ఎన్టీఆర్' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆహ్, పెద్ద ఎన్టీఆర్ తీసిపోలేడు. అదే విధంగా అలా అని చెప్పొచ్చు. ఓకే బ్రో. థాంక్ యూ.